ఖుషి, హెల్ప్ మీ. మనం ఇక్కడే చనిపోతాం. This all started with me. And if you want to know my story, you need to see what happened 3 days before. నా పేరు ఖుషి. మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాను. సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాక నా ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నేను ఇంటికి ఖచ్చితంగా వస్తాను. లగేజ్ అంతా సిద్ధంగా ఉంది. కార్ కూడా రెడీ. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాను. నువ్వు ఎలాంటి ఆందోళన పడకు. Hello? Is everything okay? ఎందుకు వీళ్ళు ఇలా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు? వాటెవర్, నాకు టైం అవుతుంది. ఐ మస్ట్ మూవ్. My child, you are finally here. I missed you so much. It is so good to be home, Ma. I missed everyone. Happy Sankranti. The pongal is ready. Wow, this tastes amazing. Look at the kites. Here you go, dear. Try the pongal while it's hot. థ్యాంక్ యూ. నా చేతి పొంగల్ తినకపోతే అది సంక్రాంతే కాదు కదా నాన్న? ಜಾಂಬಿ ವೈರಸ್ ನಮ್ಮ ದೇಶಕ್ಕೂ ತಲುಪಿದೆ ಎಂದು ತಿಳಿದು ಬಂದಿದೆ. ಆದರೆ ಜನರು ಭಯಪಡಬೇಕಾದ ಅಗತ್ಯವಿಲ್ಲ. ಕೋವಿಡ್ ಸಮಯದಲ್ಲಿ ಅನುಸರಿಸಿದ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆಗಳನ್ನು ಮತ್ತೆ ಪಾಲಿಸಲು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸೂಚಿಸಿದೆ. Zombie virus outbreak. Don't panic. Govt is taking all measures. Zombie Please be virus safe మన and stay దేశంలోకి safe. కూడా Just like చేరిందని COVID, తెలుస్తోంది. use mask and అయితే sanitizer. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తలను మళ్లీ పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. Kushi, I need to tell you one thing. I think it's time you should know about this. Kushi, జాంబీ వైరస్ గురించి మా తాతయ్య ఎప్పుడో ఒక విషయం చెప్పేవారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందనిపిస్తోంది. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటి అమ్మా, ఈ లాకెట్ చాలా పాతదిలా ఉంది. ఇంకా చాలా భిన్నంగా కూడా ఉంది. ఇది ఎవరిది? ఇప్పుడెందుకు చూపిస్తున్నావు? 400 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యంలో హంపి అనే అందమైన రాజధాని ఉండేది. అక్కడ నందదేవ నాయకుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉండేవాడు. అకస్మాత్తుగా ఒక తెలియని వ్యాధి రాజ్యమంతా వ్యాపించింది. ప్రజలు ఒక్కొక్కరుగా అనారోగ్యానికి గురయ్యారు. అందరూ బలహీనంగా మారిపోయారు. ఎక్కడ చూసిన బాధ, ఆందోళన. ఇది చూసిన రాజు నందదేవ నాయకుడు చాలా దిగులు పడ్డాడు. తన ప్రజల పరిస్థితి చూసి అతని మనసు కలిచిపోయింది. రాజు తన రాజ్యంలో ఉన్న గొప్ప వైద్యులందరినీ పిలిపించాడు. కానీ ఆ వ్యాధి స్వభావం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా పరిష్కారం కనిపించలేదు. రాజు లోతుగా ఆలోచనలో మునిగిపోయాడు. అప్పుడు అతనికి ఒక పేరు గుర్తొచ్చింది. అంజనాద్రి కొండపై నివసిస్తున్న ఒక మహర్షి. ఆయనే మనకు మార్గం చూపగలరు అని రాజు భావించాడు. రాజా, నువ్వు నన్ను పిలిచావు, నేను వచ్చాను. నన్ను నమ్ము, నీ రాజ్యంలోని ప్రజలను నేను కాపాడుతాను. ఈ వ్యాధిని కూడా నయం చేస్తాను. మహర్షి తన వైద్యం ప్రారంభించారు. అంజనాద్రి కొండల్లో మాత్రమే దొరికే అపూర్వ ఔషధ మొక్కలను ఆయన సేకరించారు. సాధారణ మనుషులు ఎప్పుడూ చూడని అరుదైన మూలికలవి. ఆ మూలికలతో మహర్షి ఔషధాన్ని తయారు చేశారు. ఆ ఔషధం తీసుకున్న ప్రజలు
నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించారు. ప్రజలు ఆనందంతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. రాజా నందదేవరాయకి జై అని గళం ఎత్తి నినదించారు. రాజా, నా పని పూర్తయింది. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్తున్నాను. మళ్ళీ వస్తానో రానో తెలియదు. కాని నా వారసులు సిద్ధుగారి వంశం నీకు నీ రాజ్యానికి ఏ వ్యాధి వచ్చినా సహాయం చేస్తారు. దానికి బదులుగా నా గ్రంథాలను, నా దివ్య సంజీవ కంఠాభరణాన్ని మరియు నా ప్రజలను ఏ పరిస్థితుల్లోనైనా కాపాడాలి. మునివర్యా, మీరు చేసిన ఉపకారం అమోఘం. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నా ప్రాణం అర్పించాల్సి వచ్చినా మీ ప్రజలను, మీ దివ్య కంఠాభరణాన్ని, గ్రంథాలను ఎలాంటి హాని తగలకుండా కాపాడుతాను. దుష్టుల చెంతకు చేరనీయను. మునివర్యా, మీరెవరు? మీరు ఎంతో దివ్యమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు. దైవాంశ సంభూతులా ఉన్నారు. మిమ్మల్ని నేను మళ్ళీ కలవాలంటే ఎలా? రాజా, మన పని ఈ జన్మకు పూర్తయింది. మళ్ళీ ఇంకో జన్మలో నువ్వే నన్ను వెతుకుంటూ వస్తావు. ఇక సెలవు. Maharshi, Prajal. Careful with that plate, Minister. It holds the ancient secrets. Yes, my king. We shall secure it now. రాజ్యంలో ఆయుర్వేద వైద్యులుగా రాజుకు ప్రజలకు తరతరాలుగా సేవలు అందించారు. కాలం మారింది, రాజులు మారారు, రాజ్యాలు కనుమరుగయ్యాయి. సుల్తానుల దాడిలో ఆ మహారాజ్యం కాలి బూడిదైంది. ప్రాణభయంతో మహర్షి ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లాల్సి వచ్చింది. ఇంకో రాజ్యానికి ఆశ్రయం కోసం పయనమయ్యారు. వేరే రాజ్యంలో ఆశ్రయం పొందినవారు తర్వాతి తరాలు ఆయుర్వేద వైద్యులుగా, బ్రిటిష్ కాలంలో తహసీల్దార్లుగా సేవలందించారు. ఆ తాళపత్రాలు సంజీవ కంఠాభరణంగను మాత్రం అదే ఇంట్లో భద్రపరిచారు. అమ్మా, నేను విజయంతో తిరిగి వస్తాను. ఈ వైరస్ నుండి మిమ్మల్ని కాపాడుకుంటాను. అమ్మ చెప్పిన ఇల్లు ఇదే. ఈ ఇల్లు చూస్తుంటే ఏదో తెలియని భావన కలుగుతోంది. నా పెద్ద తాతయ్య, పెద్దమ్మమ్మత జేజీ నన్ను ఆశీర్వదించండి. నా ప్రయత్నం విజయవంతం కావాలి. వారింకా నన్ను ఆశీర్వదిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇవి ఆ కాపర్ స్క్రిప్ట్స్ అనుకుంటా, తామ్రపత్రాలు. అలెక్సా కాల్ త్రిజత్, సారా, భూమి, మేక్ ఇట్ కాన్ఫరెన్స్. వాటిని సారాకు చూపించాలి. ఆమె సంస్కృతాన్ని డీకోడ్ చేయగలదు. ఖుషి, come on, we have to leave. గైస్, థ్యాంక్ యూ. మీరు నా ప్రాణం కాపాడారు. ఇవి ప్రాచీన హంపీ కాలానికి చెందిన లిపులు మరియు లాకెట్. దీనికి సంబంధించిన పెద్ద కథను నేను ఇప్పటికే మీకు చెప్పాను. ఓం హృదయరత్నం న చలతి రథే యంత్రబద్ధే స్థానే రహస్యం నిహితం అంజనేయ బలాద్వారం విముచ్యతే భక్తియుక్తః పశ్యతి మార్గం. The heart gem always rests in an unmoving chariot. It is hidden in a place bound by a machine. The path opens with the power of Hanuman. Bhakti matrame darini chupistundi. Kushi, I feel like this is indicating a chariot and a temple of Anjaneya Swami. I also feel like the entire treasure is hidden like a puzzle. It seems that the entire treasure is hidden like a puzzle, and it seems to be about a very large treasure. Friends, this is adventure time. Who wants guns and roses? Everyone ready for adventure. We arrived at Hampi. హంపీలో ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రకృతి, గాలి, ఆ ఆలయాలు, గోనం. వావ్, మై ఫేవరెట్ హాలిడే స్పాట్. వాటి ముందున్న జాంబీలు నీకు కనిపించటం లేదారా? ఎందుకు కనిపించడం లేదు? అందుకే గన్స్ తీసుకొచ్చాను. సరే, ఎవరికైనా షూట్ చేయడం వచ్చా ఇక్కడ? నీకు రాదా? నేను తీసుకొస్తే షూట్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా? ట్రై చేస్తాను.
అలా తినేసేలా చూడకండి. ముందు పరిగెత్తండి రా. బతికుంటే బిర్యానీ తినొచ్చు, లేదంటే వాళ్ళకే బిర్యానీ అయిపోతాం. ఆ తామ్రపత్రాల్లో ఉన్న ఆలయం ఇదే అనుకోంటా. కదలని రథం అంటే మన 50 రూపాయల నోట్లో ఉన్నదే అనిపిస్తోంది. ఇంకా ఆంజనేయ యంత్రం, యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి. కానీ ఇవి 2 వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయి. అసలు అర్థం కావడం లేదు. మీకు తెలియని చిక్కు ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. కామెడీ చేయకండి సాధు. ఇక్కడ సంస్కృత పండితురాలుంది, ఆమెకే తెలియడం లేదంట. మీరేం చెప్తారు? ఖుషీ, రథం దగ్గరకు రా. నీ వద్ద ఉన్న సంజీవ ఆభరణాన్ని గజాననుడి సన్నిధిలో ఉంచు. ఆ తరువాత నిజం నీ ముందే తెరుచుకుంటుంది. స్వామి, మీరు ఎవరు? మిమ్మల్ని ఏమని పిలవాలి? మా గురించి మీకు ఎలా తెలుసు? మనం ఉన్న పరిస్థితేమిటి? ఇంతేనా? సరిగ్గా సమాధానం చెప్పరా? త్రిజట్, ఆటలాపు. స్వామి, మీరు నిజంగా ఎవరు? కొంతమందికి నేను ఆదికవి. చూడాలనుకుంటారో నేను మీకు అలానే కనిపిస్తాను. నాకిది మాయాబజార్ చూస్తున్నట్టుంది. సరే, ఆయన చెప్పిన మార్గాన్నే అనుసరిద్దాం. Those who have completely turned into zombies cannot enter the temple. I think he is a half zombie. The bite marks on his hands look new and fresh. వాడికి పని లేక కన్సంట్రేషన్ అంతా నా మీదే పెట్టాడు. ఎవరైనా పనిలో పడేస్తే బాగుండేది. Tell me, what do you want? I fell in love with you the moment I saw you fearlessly fighting all those zombies. Please, at least for today, accept me as your boyfriend. బాస్, ఇంటర్వల్ అయిపోయింది. ఎగ్జిట్ డోర్ అక్కడే. నేను ఫైట్ చేయలేదురా. ఇదిగో ఈ దుర్గదేవి సీతాదేవిలే ఫైట్ చేశారు. నేను ఇలాగే ప్రేక్షకుడు, ఎంటర్టైన్మెంట్ గాని అటాక్ కాదు. పోరా రే పో. Zombie guy is gone now. We must focus on this. We are running out of time. Zombie guy. త్రిజట్, భూమి, సారా, మీరు త్రిజట్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి ఆ ఆయుర్వేద స్క్రిప్ట్స్ని తీసుకొస్తాను. నాకు ఆ ఆంజనేయ స్వామి తోడుగా ఉన్నాడు.
స్క్రిప్ట్స్లో ఉన్న నిధి ఇదే. నమ్మలేకపోతున్నాను. ఆయుర్వేద మూలికల గురించి ఉన్న స్క్రిప్ట్ మాత్రం దొరికింది. మీరు ఖుషి కోసం వెతకండి, నేను ఈ స్క్రిప్ట్స్ తీసుకొస్తాను. నువ్వు బావున్నావా? నీకేమైంది? భారీగా తల తిరిగింది. నేలపై పడిపోయాను. ఎవరో శక్తివంతమైన వ్యక్తి నాతో ఏదో చెప్పాడో అనిపిస్తోంది, కాని నాకు గుర్తులేదు. మీరిక్కడికలా వచ్చారు? మమ్మల్ని ఎత్తుకుని ఈ గదిలో పెట్టేశారు. మాయాజాల మార్పులా అనిపించింది. మైండ్ బ్లోయింగ్. బంగారం, వజ్రాలు కళ్లను చెదరగొడుతున్నాయి. ఇక్కడ ఎంత సంపద ఉందో. రియలీ హ్యాంపీ హ్యాజ్ అ డైమండ్ బజార్. ముందుగా ఇక్కడి నుంచి కదలాలి. సమయం వృధా చేయకండి. The copper script indicates this compound. Initiating automated synthesis protocol. The Good news to the world. A new medicine created by blending ancient Ayurvedic herbal knowledge with advanced modern medical science is already... ప్రపంచానికి శుభవార్త. ప్రాచీన ఆయుర్వేద మూలికల జ్ఞానాన్ని ఆధునిక వైద్య సాంకేతికతతో కలిపి రూపొందించిన కొత్త ఔషధం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. మనం సాధించాం. మన మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలను కాపాడింది. It's all because of you, sir. You believe us. మనం ఎవరు ఉన్నారు? మా ప్రియ పుత్రిక కోసం ఒక రాజసమైన ఆభరణం నిర్మించుటకు నిపుణుడైన శిల్పిని తక్షణం సమర్పించుడి. ఎవరు? పుత్రిక, నీవు ఆజ్ఞాపించిన పతకం నిర్మింపబడెను. ఈ కర్తవ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను హనుమా. ఈ పతకాన్ని నా రామునికి అందించు. ఇది నా ప్రేమ, నా ప్రాణం, నా స్మృతి అని ఆయనకు చెప్పు. అయ్యో, నా రాముని చెంతకు సీతమ్మ పతకాన్ని చేర్చుదామని ఎన్నోసార్లు ప్రయత్నించి తిని, అయినా అది సంభవించలేదు. సీతమ్మ, సీతమ్మ, మీకిచ్చిన మాట ప్రకారం ఈ పతకాన్ని నేను కాపాడుదును. దీన్ని నా ప్రాణంతో రక్షించుదును. దేవాంశి, నాకిచ్చిన మాట నిలబెడతావా? It's not just a dream. ఇది కల కాదు. ఇది నిజమే అయితే ఆ వాగ్దానం ఏమై ఉంటుంది?